హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేశ్వర్ క్లాసెస్. సో ఇండియన్ హిస్టరీలో భాగంగా ఏన్షియంట్లో మనం సింధు సివిలైజేషన్లో మనకు డెఫినెట్గా ఒక మార్క్ ఖచ్చితంగా వచ్చేటువంటి ఒక పట్టికను మనం ఆధారంగా చేసుకొని ఈరోజు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ మన వీడియోని చూస్తున్నారో ఫస్ట్ టైము మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? రైట్. ఈ విషయానికి వస్తే ప్రపంచంలోనే అత్యధికంగా ప్రాచీన నాగరికతల్లో పేరొందినటువంటి నాగరికత సింధు నాగరికత. ప్రపంచంలో మీ అందరికీ తెలుసు, సింధు నాగరికతతో పాటు మెసొపొటేమియా లేదా సుమేరియా నాగరికత, చైనా నాగరికత, ఈజిప్టు నాగరికత, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 4 సమకాలీన నాగరికతలు ఉన్నాయి. దాంట్లో ఒకటి సుమేరియన్ నాగరికత, రెండోది చైనా నాగరికత, మూడవది ఈజిప్ట్ నాగరికత, నాలుగోది సింధు నాగరికత. ప్రపంచంలో అత్యంత ఎక్కువ విస్తీర్ణంలో కలిగినటువంటి ఏకైక నాగరికత కూడా మన సింధు నాగరికతే. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ప్రతిసారి ఎగ్జామినేషన్లో దీంట్లోంచి డెఫినెట్గా ఒక మార్కు బిట్ వస్తుంది. ఈవెన్ యూపీఎస్సీలు కూడా మనల్ని చాలాసార్లు అడుగుతున్నటువంటి బిట్ ఏంటంటే, అసలు సింధు నాగరికత మనందరికీ తెలుసు, ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత, భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఏంటంటే సింధు నాగరికత. అక్కడి నుంచే సింధు నాగరికత తర్వాత ఆర్యులు రావడం, ఇట్లా భారతదేశం వ్యాప్తి చెందింది. కాబట్టి మానవ ఆవిర్భావాన్ని ఐడెంటిఫై చేయడంలో అనేక మంది శాస్త్రవేత్తలు కృషి చేశారు. దాని తాలూకానే సింధు నాగరికత అని మనం చెప్పుకోవచ్చు. సింధు నాగరికత అసలు మొట్టమొదటిగా సింధు నాగరికత ఏ సంవత్సరంలో బయటపడింది, ఎవరు దీన్ని త్రవ్వకాలు జరిపారు, ఏ రాష్ట్రంలో ఉంది, త్రవ్వకాలు జరిపినప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది, చాలా ఇంపార్టెంట్ ఏంటి అసలంటే పరివాహక ప్రాంతంలో నది ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, సింధు పరివాహక ప్రాంతానికి సంబంధించి ఎందుకు సింధు నాగరికత అన్నారంటే, సింధు పరివాహక ప్రాంతంలో ఉంది కాబట్టి దీన్ని సింధు నాగరికత అంటున్నారు. మీరు ఇటీవల చూశారు, పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం సింధు జలాలు, వాటి ఉపనదుల జలాలని పాకిస్తాన్కి వెళ్లకుండా ఆప్ చేసింది. ఆ ప్రాంతమే సింధు ప్రాంతం. సో అటువంటి ప్రాంతానికి అప్పటి నుంచి వచ్చిన పేరేంటంటే సింధు నాగరికత. మనల్ని అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఒక మార్క్ వస్తుంది. ఏమని అడుగుతాడంటే, అసలు సింధు నాగరికతలో బయటపడ్డ నగరం పేరుని అడుగుతాడు, లేదా నగరంలో ఏ సంవత్సరంలో బయటపడిందని అడుగుతాడు, లేదా దానికి సంబంధించిన శాస్త్రవేత్త